బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రేవంత్ సీఎం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నారని అన్నారు. తండ్రి పేరు అడ్డు పెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. కేసీఆర్ అబ్బాయిగా తప్ప కేటీఆర్ కి గుర్తింపు లేదన్నారు. రేవంత్ పోరాట యోధుడు అని అన్నారు. బీఆర్ఎస్ పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని విమర్శించారు. మేడిగడ్డ కూలిపోతే తమదే బాధ్యత అని బీఆర్ఎస్ చెప్పాలని బండ్ల గణేష్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా మా ప్రభుత్వంపై గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అబ్బాయి మా ముఖ్యమంత్రి గారిని ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం, కాంగ్రెస్ తప్పులు. మీ దగ్గర మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న, మీ ఆధీనంలో 1, 2, 3, 5వ స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు దొరికినాయి. కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారు డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను. మీరు చేసిన పాపాలు కడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది. ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు. మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు. మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు. మీరు రాళ్ళ